నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏప్రిల్ 25, 26 తేదీల్లో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పేర్కొన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళగిరిని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. 2 రోజుల పాటు భారీ స్క్రీన్లపై 4 ఐపీఎల్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించేలా ఫ్యాన్ పార్క్ ఉంటుందని చెప్పారు. మంగళగిరి ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించి బీసీసీఐ ఈ అవకాశం ఇచ్చిందన్నారు. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ కు వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మంగళగిరిని అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ జరపడం చాలా సంతోషదాయకం. ఇది ఇక్కడ మనం 2 రోజుల పాటు 25, 26 4 మ్యాచ్లు ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ని మంగళగిరికి కేటాయించిన బీసీసీఐ వారికి, ప్రత్యేకంగా జైషా గారికి, సైక్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ ఏర్పాట్ల విషయంలో సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ కూడా, ఇది మంగళగిరి ప్రజలని నేను ఒకసారి మంగళగిరి ప్రీమియర్ లీగ్ చూడటానికి వచ్చినప్పుడు ఈ ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూసాం. ఒక చిన్న టోర్నమెంట్ చూడటానికి 5,000 నుంచి 10,000 మంది వస్తున్నారు. ఇక్కడ ప్రీమియర్ లీగ్ టెలికాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయగా, వాళ్ళు ఈ 4 మ్యాచెస్ అందరూ వీక్షించడానికి దీంట్లో ఐపీఎల్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పెద్ద పెద్ద స్క్రీన్స్తో వీళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ స్పోర్ట్సింగ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే స్టేడియంలో ఉంటుందో ఆ విధంగా కలగజేయడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేయడానికి సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మంగళగిరి ప్రజల్లో ప్రత్యేకంగా తెలియజేసింది ఏమనగా, వీళ్ళలో చాలా క్రీడా స్ఫూర్తి ఉంది. ప్రతి సంవత్సరం జరిగే మంగళగిరి ప్రీమియర్ లీగ్లో 160, 150 టీంలు పాల్గొంటున్నాయి. అదేవిధంగా మంగళగిరి వాలీబాల్ టోర్నమెంట్, మంగళగిరి బ్యాడ్మింటన్ టోర్నమెంట్, మంగళగిరి కబడ్డీ టోర్నమెంట్, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతమంది క్రీడాకారులు ఇంతమంది ఉన్నారు మంగళగిరిలో, ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము బీసీసీఐ వారికి రిక్వెస్ట్ చేసి 4 మ్యాచ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 4 మ్యాచ్లు వీక్షించడానికి వచ్చిన జనాల కోసం, ఎవరైతే వస్తారో పబ్లిక్ అందరి కోసం కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు, వాటర్ కానీ ఏ విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ మ్యాచ్లని ఇక్కడ వీళ్ళు వీక్షించే మ్యాచ్లని వీళ్ళు ప్రత్యేకంగా వీక్షించడాన్ని స్టార్లో కూడా లైవ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ కూడా, ఎవరెవరు చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా స్టార్లో లైవ్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో మంగళగిరి ప్రజలు ఆనందం వెల్లబుచ్చుతారని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన, ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిత్తూరు ఎంపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ ప్రసాదరావు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి ప్రతిపక్షాలకు అవగాహన లేకపోవడం వల్లే వీగిపోయిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదం పొందినప్పుడు అందులో ఒక క్లాజ్ ను రూపొందించారని, జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాక డీలిమిటేషన్ ప్రాతిపదికన నూతన రిజర్వేషన్ బిల్లు రూపొందించి అమలు చేయడమే క్లాజ్ ఉద్దేశమన్నారు. ఆ మేరకు డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 1971 నుంచి పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరగలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలకు మోకాలడ్డుతోందన్నారు. ఈ ప్రక్రియ ముందుకు సాగడానికి ప్రత్యామ్నాయం చూపాలని సూచించారు. డివిజన్ చేసుకొని, అంటే ఓటింగ్ కోసం అడిగి ఓటింగ్ పెట్టి ఆ బిల్లు వీగిపోవటం జరిగింది. మీద అది మన అందరికీ తెలుసు. మనం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్తులుగా మనం ఈ బిల్లుని సపోర్ట్ చేశాం. ఈ బిల్లు మంచిదా లేకపోతే ఈ బిల్లు ప్రజలకు నష్టం చేస్తుందా అనే విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఉమెన్స్ బిల్లు 33% ఉమెన్కి రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 2023లో అపోజిషను, తర్వాత ట్రెజరీ బెంచెస్ అందరూ కూడా కన్సెన్సస్ మీద
ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. అయితే దానిలో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే సెన్సస్ పూర్తయిన తర్వాత, డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేద్దాం అనే ఒక చిన్న క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ద్వారా ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏం వస్తుందంటే 2023లో పాస్ అయిపోయింది కదా, 2024 ఎలక్షన్స్లో దాన్ని ఆచరణలో పెట్టాలి కదా, కాకుండా ఇప్పుడు మళ్ళీ దానికి అమెండ్మెంట్ అంటారు ఏంటి అనే డౌట్ ఉంది చాలామందికి. అయితే ఆ ఉమెన్ బిల్లో ఉన్న ఈ క్లాజ్ వలన దాన్ని సవరణ చేయడానికి ఇప్పుడు 2026లో ఏప్రిల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని సవరణ చేసుకొని వీళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం అని బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే కొంతమందికి దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. చాలామంది డౌట్ ఏంటంటే డీలిమిటేషన్ బిల్లు, ఉమెన్ బిల్లు రెండు కంబైన్డ్ ఎందుకు చేశారు? ఉమెన్ బిల్లు పేరుతోటి ఈ బిల్లును కూడా చాట్ను పాస్ చేసుకుందామా అని. ఆ క్లాజ్ మనకు చెప్తుంది. కాన్స్టిట్యూషనల్ క్లాజ్లో వాళ్ళు పాస్ చేసిన బిల్లు కాన్స్టిట్యూషన్లోకి వచ్చేసింది. అది దానిలో ఏం చెప్తుంది? ఈ డీలిమిటేషన్ అయిపోయిన తర్వాతనే ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి డీలిమిటేషన్ పాస్ చేసిన తర్వాత మనం వీళ్ళకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేద్దాం, 2029లో దీన్ని ఆచరణలోకి తీసుకొద్దామని ఉద్దేశం. ఈలోపు ఈ టైం సరిపోతుంది అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. డీలిమిటేషన్, వాటర్ అడ్జస్ట్మెంట్స్, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్, ఉమెన్ రిజర్వేషన్ సీట్స్ చేసుకోవడానికి 2-3 ఇయర్స్ సరిపోతుంది. కాబట్టి 2029లో దీన్ని మనం ఆచరణలోకి తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఈ బిల్లు పెట్టడం జరిగింది. ఈ బిల్లును సమర్థించుకోవడానికి మనకు కనపడుతున్న ఇదేంటంటే 1971లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశంలో పాపులేషన్, ప్రజలు విపరీతంగా పెరిగిపోతున్నారు, దీన్ని కంట్రోల్ చేయాలంటే 543 సీట్లని మనం రిస్ట్రిక్ట్ చేద్దాం అని చెప్పి సీజ్ చేశారు. 42nd అమెండ్మెంట్ కూడా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా సీజ్ చేశారు. దాన్ని 2001లో వాజ్పేయి గారి గవర్నమెంట్లో కూడా అనదర్ 25 ఇయర్స్ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే 1971 నుంచి ఇప్పటి వరకు 543 సీట్లే ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీముకుర్తి మెప్మా కార్యాలయం నందు శ్రీ అభయ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రమును కమిషనర్ రామకృష్ణయ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలం నందు కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెప్మా సిబ్బందికి దాతల సహాయ సహకారాలతో చలివేంద్రములు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. తదుపరి మెప్మా ఆర్పీలకు శ్రీ అభయ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దాలి మాధవరావు గొడుగులు పంపిణీ చేశారు. మనకి మా మద్దాలి పవన్ కుమార్ జ్ఞాపకార్థంగా శ్రీ అభయ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీ అభయ కళారాధన సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మన మెప్ప ఆఫీసుకి ఆడపిల్లలకి ఇబ్బందులు పడకుండా మన చంద్రబాబు గారి యొక్క నేతృత్వంతో ఇక్కడ మన కమిషనర్ గారు అడిగిన వెంటనే వచ్చారు. మన రమణయ్య అడగానే మాత్రం అంటే నాకు అంతకన్నా కావాల్సి ఉన్నారు. ఏమన్నాడంటే యువకుడు మన పట్టణానికి ఒక నాంది, ఒక మూల పురుషుడు చలవయ్య గారు వచ్చి మీ అందరికీ నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం ఇలా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇచ్చేసి ఇలాగనే గొడుగులు రెండోది చలివేంద్రం ప్రతిరోజు కూడా బయటికి పోకుండా మీకు హ్యాపీగా ఉండేట్టుగా ఏర్పాటు చేశాము. మాకు ఈ కార్యక్రమానికి ప్రప్రదంగా మనకి మున్సిపల్ మనకి కమిషనర్ గారు చేతుల మీద రిబ్బన్ కటింగ్ చేయాల్సిందిగా కూర్చున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా 76 రకాల స్వీట్లతో ఒక ప్రత్యేక స్వీట్ బాక్స్ ను తయారు చేసి జిల్లా రాష్ట్ర స్థాయిలోని ముఖ్య నాయకులు, అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులకు అందించే కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జగ్గంపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద 76 రకాల స్వీట్లు ప్రత్యేక బాక్సులో ప్యాకింగ్ చేసి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ యొక్క స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా ఈ యొక్క స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్రంలో 4 సార్లు, అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో 2 సార్లు విభజించబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు, వెరసి 4 సార్లు ముఖ్యమంత్రిగా, కొన్ని సందర్భాల్లో ఈ దేశానికే దిశ నిర్దేశించేటటువంటి నాయకత్వ బాధ్యతలు తీసుకుని దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడిపించగలిగేటటువంటి ఒక విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 76 వసంతాలు జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, రాజ్యసభ సభ్యులకి, ఎంపీలకి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య అధికారులందరికీ శుభాశీస్సులతోటి ఒక తీపి కానుక ఇవ్వాలి. 76 రకాల తీపి కానుకలతోటి ఒకసారి మా నాయకుడికి శుభాశీస్సులు అందివ్వాలి అని చెప్పేసి కోరుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకుని 76 రకాల స్వీట్లతోటి 76 సంవత్సరాలు పుట్టినరోజులు జరుపుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనసా వాచ ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని, ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే కాకుండా భారతదేశ అభ్యున్నతికి కూడా ఆయన మేధా సంపత్తి ఉపయోగపడే స్థాయిలోకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరి ఆశీస్సుల్ని ఆశిస్తూ ఈనాడు ఈ చిరు కానుక ప్రముఖులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా సమర్పించుకోవడం జరుగుతుంది. రబీలో వరి పండించిన ప్రతి రైతుకు న్యాయం జరగాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. బద్వేలులో రబీ సీజన్ లో వరి పండించిన రైతులు తమ సమస్యలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మద్దతు ధర అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని వారు తెలిపారు. రైతుల పరిస్థితిపై స్పందించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రబీలో వరి పండించిన ప్రతి రైతుకు న్యాయం జరగాలన్నారు. మార్కెట్లో 78 కిలోల ధాన్యం బస్తాను రైతులు కేవలం 1500 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందని, కానీ ప్రభుత్వ మద్దతు ధర 1830 రూపాయలుగా ఉందని గుర్తు చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. రబీలో వరి పండించిన రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళింది. ఈ రబీలో ఎవరైతే వరి పండించారో వాళ్ళ కోసం వరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని చెప్పి, మరి తప్పకుండా ఇవాళ 78 కేజీస్ బ్యాగ్ ఏదైతే ఉందో 78 కిలోల బ్యాగ్ మార్కెట్లో 1500 రూపాయలకి దొరుకుతూ ఉంది. వేరాజ్ ఎంఎస్పి మాత్రం 1830 రూపాయలు. అంటే 1830 రూపాయలకు ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కొనుగోలు చేయాలని చెప్పి రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసిన బెంజమిన్ ను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని డిహెచ్పిఎస్ నగర కార్యదర్శి దాసరి యేసురత్నం డిమాండ్ చేశారు. కడపలోని చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసు నమోదైందని తెలిపారు. డిహెచ్పిఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ యేసురత్నం గురుకుల పాఠశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసపూరితంగా సుమారు 3 లక్షల రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకు బెంజమిన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు చెప్పారు. అయితే సంబంధిత అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. వెంటనే బెంజమిన్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుని రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపల్లి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కొన్నా బెంజమిన్ అతను మామూలుగా దాసరి ఎలైన బాబమ్మ దగ్గర లక్షల డబ్బులు తీసుకొని అతను ఉద్యోగాలు ఇస్తాను, పిల్లలకు ఇస్తానని చెప్పి చాలా ఇబ్బందులు పెడుతుంటే మేము అతనిపైన చర్య తీసుకోమని పోలీస్ స్టేషన్లో మేము పదే ప్రయత్నం చేసినా వాళ్ళు పోలీసు వారు కేసు కట్టలేదు. అతను చర్య తీసుకోలేదు. కోర్టుకు పోయి అతనిపైన మేము ప్రైవేట్ కేసు వేసినప్పటికీ వాళ్ళు పోలీసు వారు 10 సార్లు పరిశీలన చేసి అతనిపైన కేసు కట్టడం జరిగింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ 77 పైన కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి అతనిపైన తక్షణ చర్యలు తీసుకొని అతను నాలాంటి బాధితులు ఎంతోమంది డబ్బులు ఇచ్చి వడ్డీలకు తీసుకొని అతను ఎగ్గొట్టి ఎంతోమందిని కూడా దౌర్జన్యం చేసి అతనిపైన కూడా రోడ్లను పెట్టి కూడా అతను దాడి చేయడం జరిగింది.
మేము కూడా ఎన్నోసార్లు అతని వల్ల నష్టపోయినాము, మానసికంగా వేదనకు గురైనాము. మా కుటుంబం కూడా మేము ఎంతోమంది కూడా నష్టపోయి ఉన్నాము అతని పేరుగా. మేము ఇల్లు వాకిలు కూడా పొదవులు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు అతని కోసం ఉద్యోగం ఇస్తే పిల్లలకి ఇస్తారని. కానీ దానిపైన ఎలాంటి స్పందన లేదు. అతను ఇప్పుడు ప్రజెంట్ గురుకుల పాఠశాలలో సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయి ఉన్నాడు. కాబట్టి ఇతని పైన చర్య తీసుకొని అతనికి అరెస్ట్ చేసి అతను ఎవరు కూడా ఇలాంటి దుస్థితికి ఇలాంటి పాల్పడకుండా ఇలాంటి వారి ఎవరు ఉద్యోగ డబ్బులు ఇస్తామని మోసపోకుండా ఉండాలని ఇతనిపైన ఒక ఆదర్శంగా మార్గదర్శకంగా తీసుకొని ఇతని కేసు నమోదు చేసినారు. కాబట్టి ఇతనిపైన మీరు తొందరగా అరెస్ట్ చేసి శిక్షించాలని మేము పదే పదే కోరుకుంటూ మేము మానసిక వేదనతో గురి ఎన్నో సమస్యలకు ఇబ్బందులు పడుతూ మాకు కేసు కట్టినటువంటి సీకేజన పోలీసు వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. నమస్తే. గతంలో కూడా గురుకుల పాఠశాలకు వాళ్ళ అతని పైన మేము అర్జీ పెట్టడం జరిగింది. అప్పుడు డీసీ వారు కూడా అతని పరిశీలన చేసి అతని తప్పు లేదని వాళ్ళేమో అతని వైపే మొగ్గు చూపి అతనికే న్యాయం చేయడం చూసినారు. మేము కోర్టులో పోయి కూడా అతను కాదని నిజం కాదని మేము కూడా రుజువు చేస్తే తేలింది. ఇప్పుడు కూడా ఆ విషయం పైన వాళ్ళు స్పందించడం లేదు. ఇది వాస్తవం అవాస్తవం మరొకసారి పరిశీలన చేసి అతనిపైన గురుకుల పాఠశాల డీసీఓ గారు ఇతనికి తక్షణం వీళ్ళు చర్య తీసుకొని అతనిపైన కఠిన చర్య మీరు అతనిపైన వచ్చి రాబోయేటటువంటి రిటైర్డ్ అయినాడు కాబట్టి అతని పెన్షను కొన్ని అతనికి ఇలాంటి విషయాలు వచ్చే కట్ చేస్తాను. అతను రిటైర్డ్ అయ్యాడు కాబట్టి అతనికి వచ్చే బెనిఫిట్స్ అరియర్స్ కొన్ని సంబంధించినటువంటి డబ్బులను వచ్చినప్పుడు అలాంటి బాధ్యతలకు మీరు ఇచ్చించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. కాబట్టి ఇలాంటి అతని చర్యలు మితిమీరిపోతున్నాయి నానాడికి. కాబట్టి ఈ విషయం పైన అందరూ స్పందించి అలాంటి బాధ్యతలకు న్యాయం చేయాలని కోరుకుంటూ నేను ఏఎల్ కాలనీలో నివాసం దాసరి ఎల్లయ్య నా పేరు ఏఎల్ కాలనీ నివాసం ఉంటున్నాను. చేనేత కార్మికులపై వస్తున్న విమర్శలు పూర్తిగా నిరాధారమైనవని చేనేత ఐక్యవేదిక అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున స్పష్టం చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు, రుణమాఫీలు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. దాదాపు 200 యూనిట్ల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతూ కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తుందన్నారు. చేనేత మన సంప్రదాయానికి ప్రతీక అని పేర్కొన్న మల్లికార్జున ప్రతి ఒక్కరూ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం పైన ఎన్నో ఆశలతో చేనేత కార్మికుల వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఓటు వేసినారు. ప్రభుత్వం వచ్చింది తర్వాత ఒక విషయం ఏమంటే ఈ చేనేత వర్గాల గురించి మొదటి నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉండడము, వాళ్ళు ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళకే మంత్రి శాఖ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు సమస్యలు తెలుసు కాబట్టి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడి ఈ చేనేత వర్గాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు మరి 2004 నుంచి కూడా ఆ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు రాకపోవడము, వచ్చిన ఒకటో రెండో మాట్లాడకపోవడము, తర్వాత ఆ మంత్రి శాఖను కూడా ఒక ఉపశాఖ చేసి ఎవరికో ఈ చేనేత సమస్యలు తెలియని వాళ్ళకంతా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో మరి చేనేత కార్మికులకు సంబంధించిన సహకార సంఘాలకు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎటువంటి ఆర్థిక పరమైన సహకారం లేకుండా చేయడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు సొంతంగా మరి సొసైటీ నడుపుకుంటూ వారి యొక్క గుడ్డను ఆపోకు విక్రయిస్తారు. విక్రయించిన తర్వాత వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు బకాయిలు ఇవ్వడం లేదు. మరి కొంతమందికి బకాయిలు వచ్చి ఉన్నాయి కొన్ని జిల్లాల్లో. అది కూడా ఏమంటే ఈ యొక్క మంత్రి గారు మరి ఈ కమిషన్ గారు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళపైన వాళ్ళకి ఎలాంటి లావాదేవీలు తెలియదు. వాళ్ళకు ఈ మధ్య కాలంలో మా కడప జిల్లా నుంచి కూడా వాళ్ళకు కూడా 24 కోట్లు వృద్ధి చేసినట్టు తెలిసింది. కానీ ఉత్తరాంధ్రలో మరి కాకినాడ అక్కడ ప్రాంతాలలో సర్కార్ ప్రాంతాల్లో ఉండే సొసైటీ కార్మికులకు 3 నుంచి 4 5 కోట్లు బకాయిలు ఉంటాయి. ఆ 5 కోట్ల బకాయిలు కూడా చెల్లించడం లేదు. మరి సహకార సంఘాల వాళ్ళు కార్మికులు అందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు రాష్ట్రంలో చేస్తా ఉన్నారు. కాకినాడ ఉమ్మడి జిల్లా వాళ్ళు కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేసి మరి ఈ 2 రోజుల నుంచి ఆమరణ నిరాక్ష కూడా చేస్తామని తెలుస్తా ఉంది. నేడు ఈరోజు 22వ తేదీ
తేదీన మరి మంగళగిరి కేంద్రంగా 48 గంటల దీక్ష కూడా చేయడానికి ప్రారంభించడం జరిగింది. మంగళగిరి మరి ఎమ్మెల్యే లోకేష్ గారికి కూడా బాధ్యత ఉంది. ఆడ 80% మంది చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళ ఓట్లు తీసుకొని కూడా అతను అక్కడ చేనేత కార్మికుల సమస్యలు పట్టించుకోలేదంటే ఇది చాలా విదూరంగా ఉంది. ఒంటిమిట్ట కోదండ రామలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా వ్యవహరించడంపై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల పులివెందులకు వెళ్లిన అర్చకులు మాజీ సీఎం వైఎస్ జగన్ కు వేద ఆశీర్వచనం అందచేసి శేషవస్త్రం, రాములూరి తోమాల, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అర్చకులు ఏ శ్రవణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, కె పార్థసారథికి ఉప కార్యనిర్వహణాధికారి ఏ ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2 రోజులుగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సంపూర్ణ కృపాస్తు. కడపలో అలాంఖాన్ పల్లి పెద్ద దస్తగిరి హత్య కేసు సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై మృతుడి భార్య రమణమ్మ, తమ్ముడు చిన్న దస్తగిరి మీడియా ముందుకు వచ్చి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతుడి భార్య రమణమ్మ మాట్లాడుతూ తన భర్తను అన్యాయంగా హతమార్చారని, ఆయనకు ఎవరితోనూ వ్యక్తిగత వివాదాలు లేవని చెప్పారు. దాదాపు 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నప్పటికీ ఎవరిని మోసం చేయలేదని తెలిపారు. హత్యకు గల కారణాలు ఇప్పటికీ తెలియలేదని, పోలీసులు ఇంట్లో తనిఖీ పేరుతో కీలక పత్రాలు తీసుకెళ్లి ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిందితులను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన చిన్న దస్తగిరి మాట్లాడుతూ తమ అన్న కొడుకు వద్ద జరిగిన చిన్న గొడవ పెద్ద దాడికి దారితీసిందని తెలిపారు. ఫోన్లో బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఇంటి వద్దకు వచ్చిన తమపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, రాళ్లతో దాడి చేశారని చెప్పారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న సమయంలో కూడా మళ్లీ దాడి జరిగిందని, ఆ ఘటనలో తన అన్న ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. ఈ కేసు వెనుక కొందరు పెద్దల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలను వెలికి తీయాలని కోరారు. చంపుతాను, మాకు వదులుతా 5 నిమిషాల్లో చంపుతానని 2 వ్యక్తులు ఆమెను పట్టుకుని మేము చెట్టుకు ఏదో ఒకటి తీసుకొని వచ్చి కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పగియాలంటే వాళ్ళు ఇదిలిచ్చుకొని వాళ్ళు ఫోన్లు చేసుకొని మళ్ళీ నలుగురిని మనుషులను పిలిపించుకున్నారు. ఆ నలుగురు వస్తానే వీళ్ళు అందరినీ ఇడిపించుకొని అందరినీ భయభ్రాంతులు చేసి కత్తులతో కట్రాళ్ళు ఎత్తినారు. మా ఇంటికనే కట్రాళ్ళు, చెట్టుకు చుట్టూ కట్రాళ్ళు పెట్టుకుంటాం, రాళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ రాళ్ళు తీసుకొని ఇంత రాళ్ళు ఎత్తి వేసి ఎవరన్నా పోనీలు అయ్యోలో పాపం అన్నోళ్ళని కూడా ఒక ఆయమను ముసలామని దొబ్బినారు. ఆమెకు నడుములు ఇరిగినాయి. ఇంకొక ఆయపను చెయ్యి అడ్డం పెడితే చెయ్యికి కత్తితో పొడిచినారు. కత్తితో పొడిచి ఆయనకు 10 గుట్లు పడినాయి. తర్వాత నేను పోతే నన్ను కింద వేసి దొబ్బి నా మీద ఎక్కి ఈడ పొడిచినారు, అరిచేతిలో పొడిచినారు, అరిచేతిలో ఇక్కడ పొడిచినారు, ఇక్కడ కాలుకు గాయమైంది నాకు. తర్వాత ఈమెకు కట్రాయి వేసినారు, మా అన్న మీద వేసినారు. ఆడి నుంచి మేము 108కి ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే అది గంటన్నరకు వచ్చింది. తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు, పోలీసు వాళ్ళు రాలేదు. 108లో మేము దెబ్బలు తగిలిన వాళ్ళు కటారి దస్తగిరి, నేను కలమల చిన్న దస్తగిరి, నేను మౌలాలమ్మ, ఇంకొక ముసలాయమ్మ సంటెక్క, ఈ నలుగురిని 108లో ఎక్కించినారు. గంటన్నర తర్వాత రిమ్స్ వచ్చిన తర్వాత రిమ్స్ పోయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని చంపేదానికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు రిమ్స్లో, ఓపీలో. మేము ఉండాము అదే రూమ్లో, వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు, మేము అదే రూమ్లోనే ఉన్నాం. వాళ్ళందరూ మమ్మల్ని చూసినారు. మేము ఆరోగ్యం చూపించుకుంటాము, దెబ్బలు చూపించుకున్నాము, ఓపీలు రాపించుకున్నాము. ఇంకా మాకు ఎక్స్రేలు తీపించుకొని రాకుండా అన్నాడు. అందరికీ ఎక్స్రేలు తీపించినాడు. మా అన్న తీపించినాడు. ముందు అందరికీ చూపించిన తర్వాత ఓపీలో నుంచి బయటికి ఒక 500 అడుగులు నడిచి వచ్చానే చెట్ల పొదల్లో నుంచి వచ్చి సడన్గా వచ్చి కత్తులతో ఒక నిమిషంలోనే కత్తులతో పొడిచినారు. అందరు చుట్టుకొని 5 మంది చుట్టుకొని పొడిచినారు. నేను అడ్డం పోతే నన్ను పొడిచినారు. నాకు 8 కత్తిపోట్లు.
మా అన్న ఒరిగిపోయినాడు. ఒరిగిపోతానే నేను ఇంకా తప్పించుకోవాలని పరిగెత్తిన. నన్ను పొడిచినారు. పొడిచిన తర్వాత మా కోసం మా బంధువులు వాళ్ళు వీళ్ళు మా వెనకబడి వచ్చిన వాళ్ళు కూడా భయభ్రాంతులై పరిగెత్తినారు. 20 మంది దానా మా వాళ్ళు, మా వెనకబడి వచ్చిన వాళ్ళందరూ 20 మంది మా కత్తిపోట్లు చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయినారు, పరిగెత్తిపోయినారు. నన్ను పొడిచినారు. నన్ను పొడిస్తే నేను పరిగెత్తినా కదా, ముబ్బులో ఆ చీకట్లో కనపరానని బైక్తో ఎమ్మడిచ్చి బైక్ తగిలిచ్చి మళ్ళీ బైక్ తగిలిచ్చి మళ్ళీ గుద్దడము, పిడిగుద్దులు, కత్తిపోట్లతో పొడిచినారు. వాళ్ళ బైక్ మీద నేను ఒరిగితే ఆమె కత్తిపోట్లు పడినాయి చుట్టూ, అవి లోపలికి పోలేదు. అందుకు నేను బతికిపోయినా. అది జరిగింది. పేర్లు అయితే తెలియదు. రాజారవి గ్యాంగు, చెన్నూరు గ్యాంగ్ అంట, అలంకాన్పల్లెలో గ్యాంగు, వెంకటేశు, మనోహరు, ఆనందు వీళ్ళని పేర్లు తెలుసు. ఇంకా వీళ్ళ గ్యాంగులో ఎంతమంది ఉన్నారో చుట్టూ అలంకాన్పల్లె చుట్టూ ఉన్నారు. చెన్నూరులో నుంచి వచ్చి అలంకాన్పల్లె సెటిల్ అయ్యి వీళ్ళు ఆ బుద్ధుడికే 4 గలాటలు చేసినారు. మాది 4వ గలాట. ముందు ఒకరిని కొట్టినారు గంగమ్మ జాతరలో, అతనికి కుట్లు పడినాయి. వాళ్ళు మళ్ళీ కేసు పెడితే కొడతామంటే వాళ్ళు భయపడి కేసు పెట్టలేదు. మా మనుషులను కూడా భయపడిచ్చినారు. ఆ బుద్ధి నైట్ ఇంటికి వచ్చింటే మీరు ఏమన్నా కేసు గీసి పెడితే కన్నా మళ్ళీ మిమ్మల్ని కూడా చంపుతామని మా వాళ్ళతో భయపడిచ్చినారు. వాళ్ళు భయపడి మాకు వచ్చి చెప్పుకున్నారు, ఇట్లా మళ్ళీ భయపడిస్తున్నారు, మేము సాక్ష్యం చెప్తే మమ్మల్ని చంపుతారని. కడప జిల్లా బద్వేలు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి, విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం వల్లే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే హక్కులు పొందుతున్నారని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా అందరం కూడా నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు, సభ్యులందరూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు, ప్రజలు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నిజంగా సమాజంలో సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళకి కూడా ఆయన నిర్మించిన రాజ్యాంగం, ఇవాళకి కూడా మనము ఆ రాజ్యాంగం వల్ల ఎంతో స్వేచ్ఛగా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం వల్ల. అటువంటి మహనీయుని ఆశయాలు మరి ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కృషి చేయాలని మనవి చేస్తూ, మరి ఆ మహనీయుని ఆశీస్సులు ముందుకు తీసుకెళ్తున్న ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియుడితో జరుగుతున్న ప్రేమాయణంపై భర్త అనుమానం వ్యక్తం చేయడంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య తన ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసి చివరకు పోలీసులకు పట్టుబడిన సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన శిల్పాకు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 పిల్లల సంతానం. అయితే ఇటీవల ఆరోగ్యం బాగాలేదని శిల్ప ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లింది. అక్కడ అటెండర్ గా పనిచేస్తున్న సుధీర్ శిల్పకు పరిచయం అయ్యాడు. హాస్పిటల్లో రిపోర్ట్స్ రాగానే ఫోన్ చేస్తానని చెప్పి శిల్ప నెంబర్ తీసుకున్న సుధీర్ శిల్పతో తరచూ మాట్లాడుతూ వారి స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. శిల్ప ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుండడం గమనించిన భర్త ఈశ్వరెడ్డి శిల్పను మందలించాడు. శిల్ప ప్రవర్తనపై ఈశ్వరెడ్డికి అనుమానం రావడంతో ఇక తన భర్త వల్ల ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో శిల్ప తన ప్రియుడికి జరిగిన విషయాన్ని తెలిపింది. ఈశ్వరెడ్డి ఉంటే ఎప్పటికైనా తమ సంబంధానికి అడ్డు వస్తాడని ఇరువురు కలిసి ఈశ్వరెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నారు. ప్రియుడు సుధీర్ తనకు మిత్రుడైన రాజుపాలెం మండలానికి చెందిన వినయ్ అనే పాత రౌడీ షీటర్ను సంప్రదించాడు. ఈశ్వరెడ్డిని హత్య చేసేందుకు సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన సుపారి గ్యాంగ్ తో రౌడీ షీటర్ వినయ్ 10 లక్షలకు ఒప్పందం కుదిరించాడు. అందుకు గాను శిల్ప తన నగలను తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు సుపారి గ్యాంగ్ కు అప్పజెప్పారు. ఈ నెల 21వ తేదీ రాత్రి ఈశ్వరెడ్డి ఇంటికి వచ్చే సమయంలో అతడి ద్విచక్ర వాహనాన్ని కారుతో గుద్దించడానికి సుపారి గ్యాంగ్ ప్రయత్నించారు. తప్పించుకున్న ఈశ్వరెడ్డి పోలీసులను ఆశ్రయించాడు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు అయ్యప్ప స్వామి గుడి వద్ద వెడుతున్న సుపారీ గ్యాంగ్ సభ్యుల వాహనాలను అడ్డుకుని హిందూపురంకు చెందిన 5 మంది కిరాయి ముఠాను, అలానే ప్రియుడు సుధీర్, అతని స్నేహితులు 5 మంది, ప్రియురాలు శిల్పాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో శిల్ప, సుధీర్ కలిసి భర్త ఈశ్వరుడిని హత్య చేయాలనుకున్న విషయం బయటపడింది. నిందితుల నుంచి కత్తులు, ఇనుపరాడ్లు, 4,50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏఎస్పీ విభుకృష్ణ తెలిపారు. ఈరోజు మొన్న ఒక కేసు కంప్లైంట్ మన దగ్గర వచ్చారు. కొరక ఈశ్వర్ రెడ్డి అని ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో వాళ్ళు ఎస్కేప్ అయ్యి మన దగ్గర వచ్చారని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చేసింగ్ హిమ్ టేకింగ్ ద కేస్ అండ్ ఇన్వెస్టిగేట్ చేసి మనం ఒక 11 పర్సన్స్ అప్రిహెండ్ చేసాము. నిన్న నైట్ అరౌండ్ 9 PM నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎర్రగుంట్ల రోడ్లో. సో కేసు ఏమంటే వన్స్ వి ఇన్వెస్టిగేటెడ్ ఫౌండ్ అవుట్ దట్ కొరకు ఈశ్వర్ రెడ్డి అనేది హిస్ వైఫ్ కొరకు శిల్ప. కొరకు శిల్ప వాస్ alleged to have had an affair with one Sudhir who works as a compounder ప్రొదటూర్లో. ఈ తర్వాత వన్స్ ఇట్ బికేమ్ అన్ అఫేర్ అండ్ కొరకు ఈశ్వర్ రెడ్డి అబ్జెక్టెడ్ టు ది అఫేర్. కొరకు శిల్ప Sudhir కలిసి wanted to murder కొరకు ఈశ్వర్ రెడ్డి and they went to a supari. They went to ఒక hired killers. He is a rowdy sheeter in Rajapalam by the name of Vinay. He Vinay then approached another rowdy sheeter Lakshmi Narasimha in Hindupur. So iddaru kalisi they had talked for around 10 lakhs hit amount from this Shilpa, out of which 5 lakh already వాళ్ళు pay చేశారు ఇద్దరు, సుధీర్ and Shilpa. After that on the day of the complaint, what had happened was they took 2 cars and they chased the victim or complainant Koraku Ishwar Reddy and they tried to hit him with a motorcycle. Ishwar Reddy marginally escaped and manaku vachi complaint icharu. ఇచ్చిన వెంటనే మనం అంత డీటెయిల్స్ తీసుకొని we started investigation and మొన్న నైట్ అరౌండ్ 9 o'clock we could trace them to a location near అయ్యప్ప స్వామి టెంపుల్ on ఎర్రగుంట్ల రోడ్. అంతా అరెస్ట్ చేసాము. we required 5 lakhs of money, iron rods and 5 sickles and other weapons as well. So in the whole process a team led by our one town CI Kondareddy garu and SIs Madhusun Reddy and SI Srinivaslu baga pani chesaru and they were able to catch everyone involved in the murder and further investigation is also going on. And I'd like to extend my gratitude to other team members, constables, head constables who also worked very well in the case. Attempt to actually MMT function hall pakkana jarigindi Jamalamudugu road lo. This happened around 22 time ఎప్పుడు 4:30 అండ్ అక్కడ మార్జిన్ వి వాజ్ ఏబుల్ టు ఎస్కేప్. వచ్చి మన పోలీస్ స్టేషన్కి వచ్చారు. We took the complaint and వీళ్ళందరూ they had switched off their phones and went into absconding also. We tried tracking them and then finally we tracked them to ఇది సుధీర్ A2. సుధీర్ ఒక మెయిన్ అక్యూస్డ్ ఒక ఐసోలేటెడ్ హౌస్ ఉన్నాయి ఎర్రగుంట్ల రోడ్లో. సో దేర్ we tracked them and then arrested all 11 people. మనకి ఏదైనా ఎవరైనా ఇన్వాల్వ్డ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింటే విల్ క్యాచ్ దెమ్ ఆల్సో. ఇప్పుడు మనం పెట్టిన సెక్షన్స్ అందరూ 189 2, 191 2, 191 3, 109, 126, 61 BNSలో అండ్ ఆర్మ్స్ యాక్ట్. ఇప్పుడు మనం వెపన్స్ రికవర్ చేసాము, సో ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టాము. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వానికి రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన తులసిరెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయటం వల్ల ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారన్నారు. అలాగే సంబంధిత ఆసుపత్రుల్లో పేద రోగులు ఉచిత వైద్యానికి నోచుకోరని పేర్కొన్నారు. ఈ చర్య ప్రతిభకు పాటి కట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడమేనని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించేవారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరయ్యాయని, అందులో 6 కళాశాలలు ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ప్రారంభమై కొనసాగుతున్నాయని తెలిపారు. అటు కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ముక్త కంఠంతో రాష్ట్రంలో మంజూరైనటువంటి
10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయవద్దు, కార్పొరేట్ శక్తుల పరం చేయవద్దు అని ముక్త కంఠంతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే ఒకటి, ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. రెండవది, సంబంధిత ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం లభించదు. మూడవది, ప్రతిభకు పాడె కట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారే వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రారంభంలోనే పార్టీని ప్రారంభించినప్పుడే ఆయన ఆ విధానాన్ని వ్యతిరేకించారు. గత జగన్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు కావడం జరిగింది. అందులో 6 వైద్య కళాశాలలను గత ప్రభుత్వమే ప్రభుత్వ రంగంలో ప్రారంభించడం జరిగింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, పాడేరు ఈ ఆల్రెడీ ప్రభుత్వ రంగంలోనే రన్ అవుతున్నాయి. పిడుగురాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ రంగంలోనే ప్రారంభించాలని నిర్ణయించింది, సంతోషం. కానీ మిగతా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుగొండ, ఆదోని, పులివెందుల, పార్వతీపురం ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ప్రభుత్వం చెప్పే కారణమేమి? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి నిర్వహించేటందుకు డబ్బులు లేవు కాబట్టి ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. కడప జిల్లా వేంపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెద్ద దస్తగిరి హత్య కేసును రాజకీయ రంగు పులుముతూ వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తప్పుడు అజెండాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ మంత్రులు జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పెద్ద దస్తగిరి కుమారుడు చాలా స్పష్టంగా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దానిని పట్టించుకోకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో పత్రికలు వైఎస్ఆర్సీపీకి, వైఎస్ జగన్ కు లింక్ పెడుతూ నీచమైన కథనాలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు పెరిగే కొద్దీ చంద్రబాబు మరింత నీచంగా మాట్లాడుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. దమ్ముంటే వైఎస్ జగన్ తో నేరుగా రాజకీయ యుద్ధం చేయాలని సవాల్ విసిరారు. ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే టీడీపీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆపదలో ఉన్నప్పుడల్లా ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి పత్రికలు రంగంలోకి వచ్చి నీచరాతలు రాస్తున్నాయని విమర్శించారు. అసలు ఎక్కడికి పోతాండ్రు ఈ పత్రికలు? అసలు ఏమి చేయాలనుకున్నారు, ఏమి చూపించాలనుకున్నారు నాకు అర్థమే కావడం లేదు. మీ వార్తాపత్రికలు ఉండేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతున్నాయి, ఏ వాతావరణం ఉండాలో చెప్పేదానికి పత్రికలు ఉంటే, మీ పత్రికల్లో ప్రధానంగా ఏ రకంగా లింకప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట పాలు చేయాలా, ఏ సంబంధం లేది ఏదో ఒక తోకను పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనేటువంటి ప్రయత్నాలు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. నిన్న అనకాపల్లికి పోయినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆడ ఏదో పబ్లిక్ కార్యక్రమం, ఏదో నువ్వు చేసేటువంటి మీలోని డెవలప్మెంట్ ఏదో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటే అది వదిలిపెట్టి వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి అలిపిరిలో జరిగినటువంటి సంఘటన వరకు మాట్లాడుతూ ప్రతి ఒక్క దానికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డో ఎవరో లింకప్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అరాచకానికి పాల్పడతాడో? అరాచకం కాదా ఇది? 76 సంవత్సరాలు, ఇటీవల నిన్న మొన్న చూసిన పేపర్లో 76 సంవత్సరాలు పూర్తయినాయి మీకు. ఎవరం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు పోవాల్సిందే. మామూలుగా వయసు పెరిగే కొద్దీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం, 10 మందికి జవాబుదారీగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. వయసు మీరిపోయే కొద్దీ మనం ఈ లోకాన్ని విడిచిపెడతాము. పోయినప్పటికీ ఇక్కడటువంటి పాపాల నుంచి కూడా ప్రక్షాళన చేసుకొని వీలైనంత కాడికి ఏదైనా పొరపాటులో తప్పు చేస్తే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ రామకృష్ణ అని చెప్పుకొని వీలైన కాడికి సన్మార్గంలో ప్రయాణం చేసేదానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ శక్తి ఏందో, ఈ కుట్ర ఏందో, ఈ కుట్రలు చేసేదానికి అనుకునేటువంటి మనసు ఏందో, వయసు పెరిగే కొద్దీ కొంత వివేకంతో మాట్లాడాల్సింది పోయి ఇంత చౌకబారుగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా జరిగిన ప్రతి చిన్న సంఘటన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లింకప్ చేసి మాట్లాడడం నీకు సిగ్గుచేటుగా అనిపించడం లేదా సార్? కడప జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయాలు అధికమవుతున్నా వాటిపై దృష్టి సారించని పోలీసులు ఏ సంఘటన జరిగినా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారంటూ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మేయర్ పాకా సురేష్ తో కలిసి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి విక్రయాలు జరుగుతుంటే వాటి మూలాలను కనుక్కొని వారిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతుంటే పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గంజాయి అధికంగా విక్రయాలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని, వైసీపీ కార్యకర్త దస్తగిరి హత్య కేసులో పోలీసుల వైఫల్యం పూర్తిగా బయటపడుతుందన్నారు. అసలు నిందితులను పక్కన పెట్టి కేవలం వైసీపీపై రాజకీయాల కోసం బురద చల్లాలని చూడటం బాధాకరమన్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి నిష్పక్షికంగా దర్యాప్తు చేయాలని కోరారు. గంజాయి విపరీతంగా దొరుకుతుంది. గంజాయితోనే కొన్ని హత్యలు జరిగాయి, కొన్ని గలాటలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్ళి గంజాయి విస్తృతమైపోయింది, ఈ హత్యతో అన్నా మీరు కూలంకషంగా చర్చించి మూలాలను చేయాలని చెప్పేసి మా వాళ్ళు పోయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను చేయాలా శాఖంగా అని అడిగితే 3 రోజుల తర్వాత డిఎస్పీ సస్పెండ్ అయితేనే దాన్ని అంతా తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టడం నిజంగా బాధాకరమైన విషయం. ఇది ఒక్కటైతే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కడప నగరంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి, ఎమ్మెల్సీ గారైతేనేమి, మంత్రులైతేనేమి వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ చనిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, ఆయన మా పార్టీకి అంతంత ఆప్తుడు అని చెప్పేసి మేము చెప్తుంటే మీ వాళ్ళే చంపినారు, దాన్ని తీసుకెళ్ళి నిత్యానంద రెడ్డిని మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, దాని నుంచి పెద్ద నాయకులు గంటకట్టడము, దాని నుంచి తాడేపల్లె జరిగిందని చెప్పడము, ఇంకా ఆమె సవితమ్మ గారైతే కనుక ఆమె మా బీసీ వాళ్ళని ఆ దస్తగిరిని దాంట్లో ఇరికేయడం జరిగింది మన వివేకానంద రెడ్డి హత్య కేసులో. అదే దస్తగిరిని ఇప్పుడు చంపడం జరిగింది. అంటే ఎవరు ఏమని కూడా ఆమెకు తెలియకుండా ఏదో పేపర్ పైనుంచి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన పేపర్ చదివే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. దయవుంచి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎంక్వైరీ జరుగుతుంది, జరగనివ్వండి. దాంట్లో మీ అధికారుల యొక్క ఒత్తిడి ఏమి తీసుకురావద్దు, నిష్పాక్షపాతంగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరడం జరిగింది. మా పార్టీ నాయకులు కూడా అదే కోరడం జరుగుతుంది. ఏదైతే ముఖ్యంగా ఈ గంజాయికి సంబంధించిన మూలాలు ఉన్నాయో వాటిని వెలికి తీయండి. ముందు ప్రాథమికంగా ఎందుకు గలాట జరిగింది, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దాన్ని తీయండి. అంతేకాకుండా ఏదో లావాదేవీలు చేసినారు, ఆస్తులు ఇది జరిగింది, దాని తర్వాత వాళ్ళతో అంటే వ్యాపారాలు ఆయన ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కాదు, వాళ్ళ భార్య గురించి చెప్పింది, తెలుగుదేశం నాయకులతో జరిగింది. నగరంలో ఉన్నటువంటి డాక్టర్లు, ప్రముఖులు అందరికీ కూడా ఆయన దళారి కాబట్టి భూములు కొనిచ్చి అమ్మించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు ఆ డాక్యుమెంట్ మీద. అవన్నీ కూడా జరిగే కార్యక్రమంలో మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అది అధికారుల మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఉంటుంది, అది మీరు దయవుంచి చేయొద్దండి. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసే కార్యక్రమం చేయండి అని మేము వ్యక్తం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో
ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని దావనకంటే ప్రతి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుందని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చేస్తుంది. వాళ్ళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మన కడప నగరంలో చూస్తున్నాం. గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎన్ని మంటలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, కాజీపేటలో గొంతు కోసే కార్యక్రమం అయితేనే, గంజాయి తీసుకొని గలాటలు జరిగిన కార్యక్రమం, వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరపాలి. అంతేకాని ఎప్పుడో 2 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ పార్టీలో గంజాయి ఉన్నది, అది ఇప్పుడు అంటే ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ సక్రమంగా రెడ్ బుక్ రాజ్యం కాకుండా లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా జరిగితే ఈ గంజాయి అనేది అరెస్ట్ అయ్యింది. ఆ గంజాయి అరెస్ట్ అయితే ఈ గలాటలు కానీ అన్నీ కూడా దీనికి మూల కారణము ఏదుందో అవన్నీ కూడా ఆగిపోయే కార్యక్రమం ఉంటుంది. వారం రోజులుగా ఈ కడపలో పేపర్లో కానీ తర్వాత మీడియా ముఖంగా కానీ ఈ పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరించి చెప్పడం జరుగుతున్నది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు బంగాకు ఇవన్నీ మారక ద్రవ్యాలన్నీ కూడా విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో దొరుకుతూ ఉంటే వాటికి మూలాలు ఎక్కడున్నాయో కనిపెట్టాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రతి యూనివర్సిటీ సెంటర్లో కానీ, డిగ్రీ కాలేజీల్లో కానీ, జూనియర్ కాలేజీల్లో కానీ ఎక్కడ కూడా ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి. ఈ గంజాయి అంతా కూడా ఇలా దొరకడం వల్లనే విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు పాడైపోతున్నారు. ఇందులో భాగంగానే ఈ చెన్నూరు, అలంకానపల్లి పరిసరాల్లో ఈ గంజాయి తాగేటటువంటి యువకులంతా కూడా, చిల్లర గ్యాంగ్ అంతా కూడా ఈ హత్య చేయబడడం జరిగింది. పెద్ద దస్తగిరి అనేటటువంటి వ్యక్తిని చిన్న గొడవలతో హత్య చేయబడడం జరిగింది. దాన్ని అట్లా తిప్పి రాజకీయ రంగు పులిమి వైసీపీ నాయకులకు అంటగట్టాలనేది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కనిపిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.